మాలతి గారు చేస్తారు. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈ బాబా ఇన్సిడెంట్ చిన్న చిన్నవి అయినా కూడా ఎనెక్డోట్స్ అంటాం మనం. అవి మూడో నాలుగో ఉన్నాయి. పేరుకి చిన్నమైనప్పటికీ కూడా దాని వెనకాల చాలా గూఢార్థం, ఎంతో లోతైన అర్థాలు అవి నిండి ఉన్నాయి. అందులో భాగం కింద గురుప్రసాద్లో జరిగినవి ఇవి అంశాలన్నీ కూడా. ఏప్రిల్ 1960లో గురుప్రసాద్లో జరిగినవి. బాబా అన్నారు, సీకర్ అండ్ సాట్ గురించి చాలా విచిత్రంగా నిర్వచనాలు ఇచ్చారు బాబా. సీకర్ అంటే అన్వేషకుడు. అంటే ఎవరిని అన్వేషిస్తారంటే భగవంతుడిని అన్వేషించిన వాడిని మాత్రమే సీకర్ అనాలి. ఇంగ్లీష్లో సీకర్, ఇంగ్లీష్ భాషలో సీకర్ అంటే భగవద్ అన్వేషి. భగవంతుడు నీ కనుగొనడానికి, భగవంతుడు ఎక్కడుంటాడో భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి అన్వేషించి భక్తుడు ఎవరైతే ఉన్నారో మానవుల్లో వాళ్ళని సీకర్ అంటారు. భగవద్ అన్వేషి అని అర్థం. ఉట్టి అన్వేషి కాకుండా అన్వేషకుడు అనకుండా భగవద్ అన్వేషి. ఎవరిని అన్వేషిస్తున్నాడు అంటే భగవంతుణ్ణి. ఎవరినైతే అన్వేషిస్తున్నాడో, ఎవరినైతే వెతుకుతున్నాడో, వెతకబడేవాడిని సాట్ అంటారు. వెతికేవాడేమో సీకరు, వెతకబడే పదార్థం ఎవరంటే భగవంతుడు, ఆయన్ని సాట్ అంటారు. భగవంతుడు సాట్ అవుతారు, మానవులేమో సీకర్స్ అవుతారు. మనంతా భగవద్ అన్వేషకుడు. మనంతా ప్రతి ఒక్క మానవుడు కూడా భగవద్ అన్వేషే ఆ స్థాయిని బట్టి. అంచేత ఈ సీకర్ అండ్ సాట్లో ఈ అన్వేషకుడు అడుగుతారు, వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్? నేను భగవంతుని ఎక్కడ కనుక్కోగలను? భగవంతుడు ఎక్కడుంటాడు? నేను భగవంతుని కనుక్కోవడం ఎలాగా అని అడిగితే దేంతో సమానం అంటే దాన్ని పోలుస్తున్నారు బాబా. ఒక అన్వేషకుడు నేను భగవంతుడిని ఎక్కడ కనుక్కోగలను అని అడిగిన ప్రశ్నకి దాని నిజంగా దాని అర్థం ఏమిటంటే, ఈజ్ రియల్లీ గాడ్ సెయింగ్ వేర్ ఇండీడ్ ఈజ్ ది సీకర్. అన్వేషకుడు ఎక్కడున్నాడు అని చెప్పి భగవంతుడు వెతుక్కుంటూ ఉంటాడట. అంటే నిజాయితీతో కూడిన అన్వేషకుడు. అంటే ఇంతమంది మానవులు అందరూ అన్వేషకులు కాదు. ఇండైరెక్ట్గా అన్వేషకులైన స్థాయి చాలా నీచ స్థితిలో ఉంటుంది వాళ్ళది. నిజంగా నిజాయితీతో భగవంతుడు మాత్రమే కావాలి, నాకు మరేమీ అక్కర్లేదు ఈ సృష్టిలో అని అన్వేషకుడు ఎవరైతే ఉన్నారో, ఒక ప్రహ్లాదులు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా పూర్వకాలంలో మన భక్తులు చాలామంది ఉండేవారు. వాళ్ళు నిజమైన అన్వేషకులు. వయసులో చిన్నవాడైన ప్రహ్లాదుడు సీకర్ అని చెప్పారు. అటువంటి నిజాయితీతో కూడిన భగవంతుడు మాత్రమే కావాలి అని కోరుకునే అన్వేషకుడి గురించి భగవంతుడు అన్వేషిస్తూ ఉంటాడు అని చెప్పారు. అంచేత ఒక అన్వేషకుడు నేను భగవంతుడిని ఎలా కనుక్కోగలను, ఎక్కడ చూడగలను అని అడిగిన ప్రశ్నకి దాన్ని నిజంగా భగవంతుడే ఆ అన్వేషకుడు ఎక్కడున్నాడో అని చెప్పి వెతుక్కోవడం లాంటిది అని చెప్తున్నారు. అన్వేషకుడేమో భగవంతుడి గురించి వెతుకుతున్నాడు, భగవంతుడేమో భగవంతుడి గురించి వెతికి మనిషి కోసం వెతుకుతున్నాడు. అంటే అందరూ అన్వేషకుడు కాలేరు అని చెప్తూ ఇంకో చోట అంటారు, భగవంతుడిని అన్వేషించేటట్టు చేసేది నేనే, అందరూ అన్వేషకులు కాలేరు, వాడిని ప్రోద్బలం చేస్తాను నేను. నువ్వు భగవంతుడు ఎక్కడున్నాడో కనుక్కొని తపనలో ఉండు అని చెప్పి ఆ స్థాయికి చేర్చేది నేనే. ఆ స్థాయికి చేర్చిన తర్వాత మాత్రమే నిజాయితీతో కూడా నిజమైన అన్వేషకుడు మానవుడు అవుతాడు అని చెప్పి, అటువంటి నిజాయితీతో కూడిన అన్వేషకుల గురించి నేను వెతుక్కుంటూ ఉంటాను. అంటే వాళ్ళకి అర్హత వస్తే తప్ప వాళ్ళ అన్వేషకుడికి ఉన్న నిజాయితీతో కూడా నిజమైన అన్వేషకుల కింద చేయలేరు. ఆ స్థాయి రావాలి. ఇంకా స్థాయి రానివాడు అన్వేషకుడు కాలేదు. ప్రపంచంలో సుఖభోగాలు, వస్తువులు, ఈ ప్రపంచ సుఖాలన్నీ గురించి వాటి గురించే వెతుకుతూ ఉంటాడు తప్ప ఇవన్నీ వద్దు, ప్రాపంచికమైనవి నాకు అన్నీ వద్దు, నాకు భగవంతుడిని మాత్రమే కావాలి అనే అన్వేషణ అది అందరిలోనూ కలగదు. అర్హులైన ఆత్మలకే మాత్రమే అన్వేషించి స్థాయికి చేస్తారు. అంచేత
అటువంటి దానికి అర్హుడైన వాళ్ళు ఎవరు అని చెప్పి ఎవరిని ఒక నిజాయితీతో కూడిన అన్వేషకుల కింద నేను ప్రోద్బలం చేయగలను, మార్చగలను అని చెప్పి భగవంతుడు వెతుకుతూ ఉంటాడు. అంచేత ది ఫన్ ఆఫ్ ఈజ్ దట్ ది వన్ హూ ఈజ్ సాట్, ఎవరినైతే ఎవరి గురించి అవుతే ఎవరు కావాలని అవుతే వెతకబడుతున్నాడు అంటే భగవంతుడు అనమాట. ఆ భగవంతుడు ఈజ్ హిమ్సెల్ఫ్ ది సీకర్. ఆ భగవంతుడే అన్వేషకుట. అదేంటి భగవంతుడిని గురించి మనం వెతుకుతుంటే భగవంతుడు అన్వేషకుడు ఎలా అవుతాడంటే ఆ భగవంతుడు మన గురించి వెతుక్కుంటూ ఉంటాడు. నా గురించి వెతికి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుక్కుంటాట భగవంతుడు. అంచేత అది ఆయన సీకర్ అవుతారు. అప్పుడు మనం నిజాయితీతో కూడిన అన్వేషకుడు సాట్ అవుతారు. ఇక ఈ మానవ రూపంలో ఉన్న నిజాయితీతో కూడిన అన్వేషకుడు యాంగిల్లో చూస్తే ఇతను సాధకుడు ఎవరైతే ఉన్నారో అతను సీకర్ అవుతాడు, అన్వేషకుడు అవుతాడు. భగవంతుడేమో సాట్ అవుతారు. అంచేత అసలు భగవంతుడే వెతుక్కుంటూ వస్తాడు ఈ ఆత్మల గురించి అని చెప్పారు. నిజమే, ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన వల్ల వేసుకుంటారు. అప్పుడు ఆయన నిజాయితీతో కూడిన అన్వేషకుడి కింద నాకు భగవంతుడి మాత్రమే కావాలి, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్ అని తెలుసుకుని భగవంతుడు మాత్రమే కావాలి, మిగిలినంత మించా నాకు అవసరం లేదు అని స్థాయికి తీసుకొస్తారు. అంచేత ది ఫన్ ఆఫ్ ఇట్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ సాట్ ఈజ్ హిమ్సెల్ఫ్ ది సీకర్. ఇట్ ఈస్ ది సేమ్ వన్ గాడ్, అదే భగవంతుడు. హూ ప్రాంప్ట్స్ ది సీకర్ టు ఆస్క్. ప్రాంప్ట్స్ అంటే ప్రోద్బలం చేస్తాడు, ఎవరిని? అన్వేషకుడిని ప్రోద్బలం చేస్తారు. అడిగేటట్టు ఈ ప్రశ్న అడిగేటట్టు ప్రోద్బలం చేసేది భగవంతుడే. ఏ ప్రశ్న? వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్, భగవంతుడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న అడిగేటట్టు అతనిలో రేకెత్తించేది, ప్రోద్బలం చేసేది భగవంతుడే. అప్పుడు ఆయన ప్రోద్బలం చేసిన తర్వాతే ఈ మానవుడు భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడిని నేను ఎలా చూడగలను అని అడుగుతాడు. నిజాయితీతో అడుగుతాడు. అంచేత నిజాయితీతో కూడిన సీకర్ అవుతాడు. అంచేత సీకర్ అవ్వాలంటే ఆ స్థాయికి తీసుకొచ్చేది ఎవరు అంటే భగవంతుడే. ఎవరిని అది అన్వేషించాలంటే భగవంతుడిని అన్వేషించేటట్టు చేసేది భగవంతుడే అని చెప్తున్నారు అనమాట. అంచేత అది విచిత్రం ఫన్ అంటున్నారు. దాన్ని చాలా ఆశ్చర్యకరమైన ఫన్ అది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ప్రాంప్ట్స్ ది సీకర్ టు ఆస్క్ వేర్ కెన్ ఐ ఫైండ్ గాడ్, హౌ కెన్ ఐ ఫైండ్ గాడ్. నేను ఎక్కడ భగవంతుని కనుక్కోగలను, భగవంతుని కనుక్కోవడం ఎలాగా అనే ప్రశ్నలు ఉద్భవింపచేసేది భగవంతుడే. అంచేత ది సీకర్ ఆస్కింగ్ వేర్ కెన్ ఐ గాడ్. అంచేత అన్వేషకుడు భగవంతుడిని నేను ఎక్కడ చూడగలను, ఎలా చూడగలను అని అడిగిన ప్రశ్న భగవంతుడు నా అన్వేషకుడు ఎక్కడున్నాడు అని అనుకోవడం లాంటిదే అని చెప్తున్నారు. ఈజ్ రియల్లీ గాడ్ సేయింగ్ వేర్ ఇండీడ్ ఈజ్ ది సీకర్. ఇండీడ్ అంటే నిజమైన అన్వేషకుడు ఎక్కడున్నాడు అని. చాలామంది మానవులు ఉన్నారు, అందరూ భక్తులంతా అన్వేషకులు కాదు. వాళ్ళ కోరికల గురించి అడుగుతున్నారు తప్ప భగవంతుడు కావాలని కోరుకునే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అయితే సీకర్ అండ్ సాట్ అని నిర్వచనంలో మానవులు సీకర్ అయ్యేటట్టు చేసేది భగవంతుడే. కాబట్టి అర్హుడైన వారిని గురించి వెతుక్కునేది భగవంతుడు. ఈ సీకర్ గురించి వెతుక్కుంటాడు. ఆ సీకర్ సరైన వాళ్ళనే హక్కుని చేసుకుంటారు. దాని మండలి వాళ్ళందరినీ కూడా ఆయనే అర్హతను బట్టి పిలుచుకున్నాడు, ఒక్కొక్కరిని కూడా, అందరినీ కూడా ఆయన పరిధిలోకి వచ్చేటట్టు. భావుకులచిరి గారు కూడా ఎక్కడో ఋషికేశ్లో ఒక గురువు గారి దగ్గర సెటిల్ అవుదామని అక్కడ అంత బేరం కుదుర్చుకుని డేట్ కూడా ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళమ్మా అనేసి బాబా దగ్గరికి, బాబా సేవ చేయడానికి ఆయన పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా కఠినంగా ఉన్నా కూడా ఇక్కడే బాబా దగ్గరే సెటిల్ అయిపోయారు. ఆ విధంగా తయారు చేసింది బాబాయే. చేత సీకర్ని తయారు చేశాడు అంటే సీకర్ తాను సీకర్గా తయారవ్వలేడు. భగవంతుని యొక్క ప్రోద్బలం లేకుండా, ఆయనకి ఇచ్చ లేకుండా, ఆయన ప్రాంప్ట్ చేయకుండా, ఆయనలో మనలో ఈ అన్వేషకుల్లో
నాకు భగవంతుడే కావాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఎలాగా తెలుసుకోవడం అనే ప్రశ్నలు ఉద్భవింపజేసేది భగవంతుడి ప్రోద్బలం వల్లే మనం అడుగుతాం. అప్పుడు ఆ ప్రశ్నలకి నిలబడి ఇంకేది అడగకుండా అది మాత్రం దాని గురించే పాకులాడుతుంటాం. అంచేత ఇక్కడ సీకర్ అండ్ షార్ట్ అది రివర్స్ అయిపోతూ ఉంటుంది. సీకరే షార్ట్ అవుతారు, షార్టే సీకర్ అయ్యాడు. షార్ట్ భగవంతుడు, ఆ భగవంతుడే సీకర్ అయ్యాడు, వెతుకుంటున్నాడు. ఎవరి గురించి వెతుకుతున్నాడు? నిజమైన నిజాయితీతో కూడిన తన భక్తుడి గురించి. భక్తుడు అంటారా, ప్రేమికుడు అంటారా, ఏదైనా కూడా నిజాయితీతో కూడిన భక్తుడు, ప్రేమికుడు గురించి భగవంతుడు మన గురించి వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ మన స్థాయికి లేకపోతే దగ్గరలో, ఆ స్థాయికి దగ్గరలో ఉంటే ఆ స్థాయికి తను చేర్చి నిజాయితీతో కూడిన భగవంతుడు మాత్రమే కావాలి అనే ప్రశ్న మనలో ఉద్భవించేటట్టు చేస్తారు. అది ఈ రెండు కూడా కాంబినేషన్స్ అంత బాగా వర్ణించారు బాబా. ఆయన ఇచ్చినదే ఇది జరగదు కాబట్టి ఒక నిజాయితీతో ఉన్న అన్వేషణ తయారవ్వాలంటే ఆయన ఇచ్చేవాళ్ళే అని చెప్తారు. ఇంకో దాంట్లో, ఇంకో ఎనెక్డోట్లో, ఏ యంగ్ డివోటీ ఆస్క్డ్ బాబా దిస్ ఎర్నెస్ట్ క్వశ్చన్. చాలా ఆతృతతో అడిగాడు ఒక యువకుడు. అతను నిజంగా గాడ్ రిలేషన్ కావాలి, ముక్తి కావాలి, ముక్తి మోక్షం కావాలి. చేత బాబాని అడిగారు ఈ ప్రశ్న. విల్ ఐ రియలైజ్ ది ట్రూత్ ఇన్ దిస్ ఇన్కార్నేషన్? నేను భగవంతుడిని, ట్రూత్ అంటే భగవంతుడు, ఇక్కడ సత్యాన్ని, సత్యాన్ని అంటే భగవంతుడు, నేను ఈ జన్మలోనే భగవంతుడిని స్థితికి చేరుకోగలనా, నాకు ఈ జన్మలోనే ముక్తి మోక్షం వస్తుందా అని అడిగారు. విల్ ఐ రియలైజ్ గాడ్ ఇన్ దిస్ ఇన్కార్నేషన్? గాడ్ రిలేషన్ నాకు అహం బ్రహ్మస్మి స్థితి, నేనే భగవంతుని అనే స్థితి ఈ జన్మలోనే వస్తుందా, ఇంకా కొన్ని జన్మలు పడుతుందా అని అడిగారు. దాని బాబా రిప్లై ఇచ్చారు. వై బీ సో ఈగర్, సో ఇంపేషెంట్? నీకు ఎందుకు అంత ఆత్రత, అంత అసహనం ఎందుకు? ఇదే జన్మలో దొరుకుతుందా అని చెప్పి అంత అసహనంగా ఉంటాయి. నువ్వు చేసి పని నువ్వు చేయాలి తప్ప ఇంకా 4-5 జన్మలు పడుతుందా, ఈ జన్మలోనే వస్తుందా, లేకపోతే నెక్స్ట్ జన్మలో వస్తుందా, ఈ ప్రశ్నలు నీకు ఎందుకు? అటువంటి ఆత్రత నీకెందుకు? వై బీ సో ఈగర్, సో ఇంపేషెంట్? అంత అసహనంగా ఎందుకున్నావు? హౌ విల్ యూ ప్రాఫిట్ బై మై రిప్లై? నేను నీకు ఇచ్చిన సమాధానం వల్ల నీకు ఏం ప్రయోజనం చేకూరుతుంది అని అడిగారు బాబా. నీకు ఇప్పుడప్పుడే రాదు, ఇంకో 100 జన్మలు ఉన్నాయి రా అని చెప్పాను అనుకో, ఇంకా వ్యాకులత, నిరాశ, నిస్పృహలోనే భగవంతుడిని అన్వేషించడమే మానేస్తాం. ఇదే జన్మలో అయిపోతుంది, గాడ్ రిలేషన్ వచ్చేసిందని చెప్పాను అనుకో, అప్పుడు అహంకారం పెరిగిపోయి ఇంకా నువ్వు చేయవలసిన నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చుకున్నా మానేస్తాను. నేను ఏ విధమైన సమాధానం ఇచ్చినా కూడా నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అంచేత గోల్ కోసం నువ్వు అతనితో అడుగుతున్నావు, కానీ అది అలా అడగడం సమంజసం కాదు. అది లేకుండా నువ్వు చేసుకునేది, నువ్వు చేసి పని నువ్వు చేసుకుంటూ పో తప్ప అది ఎప్పుడు ఎన్నాళ్ళకి పడుతుంది, ఈ జన్మ, మళ్ళీ జన్మ, ఇంకా 5 జన్మలు పడుతుందా, లేకపోతే ఇదే జన్మలోనే ముక్తి వస్తుందా అని అడగడం చాలా అసహనమైంది అని చెప్తున్నారు. హౌ విల్ యూ ప్రాఫిట్ బై మై రిప్లై? నా సమాధానం వల్ల నీకు ఏ లాభం చేకూరుతుంది? ఇఫ్ ఐ వర్ టు సే, ఒకవేళ నేను ఈ విధంగా నీకు చెప్తే ఏమని? దట్ యూ విల్ రియలైజ్ ది ట్రూత్ ఇన్ దిస్ వెరీ లైఫ్. ఇదే జీవితంలో నీకు సత్యాన్ని కనుక్కుంటావు, భగవంతుడిని కనుక్కుంటావు నువ్వు ఇదే జన్మలో అని ఒకవేళ నేను చెప్తే, విల్ యూ గెయిన్ ఎనీథింగ్ మోర్ దాన్ మియర్లీ హీరింగ్ దీస్ ఎంకరేజింగ్ వర్డ్స్? నేను ఎంకరేజ్ చేయడం గురించి ఈ జన్మలోకే నీకు మోక్షం వచ్చేస్తుందని నేను చెప్తే నువ్వు తృప్తి పడడం తప్ప నీకేమి, దానివల్ల నీకే ప్రయోజనం చేకూరుతుంది అని చెప్తున్నారు. విల్ యూ గెయిన్ ఎనీథింగ్ మోర్ దాన్ మియర్లీ హీరింగ్ దీస్ ఎంకరేజింగ్ వర్డ్స్? ఊరికే నేను నీ తృప్తి గురించి నేను చెప్తాను, ఈ జన్మలోనే వచ్చేస్తున్నానని ఎంకరేజ్ చేయడానికి. దానివల్ల నీకేం ప్రయోజనం కాదు. నువ్వు సాధకుడు సాధన చేసుకుంటూనే పోవాలి తప్ప ఇది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అండ్ ఇఫ్ ఐ వర్ టు సే నాట్ దిస్ లైఫ్ టైమ్ అండ్ దట్ యూ నీడ్ మెనీ మోర్ బర్త్స్ అండ్ డెత్స్ టు రియలైజ్ గాడ్. భగవంతుడు కనుక్కోవడానికి, భగవంతుడు అయిపోవడానికి ఈ జన్మలో నీకు అవ్వదు, ఇంకా ఎన్నో
జన్మలు ఉన్నాయి, ఎన్నో పుట్టుకులు ఎన్నో చావులు ఉన్నాయి. జన్మ పునర్జన్మలు ఇంకా చాలా ఉన్నాయి నీకు ముందు. ఈ జన్మలో నీకు మోషన్ రాదు అని నేను చెప్తే యూ విల్ ఫీల్ నర్వస్ అండ్ డిజెక్టెడ్. నువ్వు చాలా డీలా పడిపోతావు. ఇంకా అక్కడి నుంచి భగవంతుడిని కోసం వెతుకులాడడం, ఆ ప్రయత్నం చేయడం మానుకుంటావు. ఎలాగే ఈ జన్మలో రాదు, ఇంకా చాలా జన్మలు ఉన్నాయట, చూసుకుందాంలే అని చెప్పి నువ్వు నీ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదం కూడా ఉంది. చేత యూ విల్ బికమ్, యూ ఫీల్ నర్వస్ అండ్ డిజెక్టెడ్, నిరుత్సాహపడిపోతావు అని చెప్తున్నారు. అప్పుడు ది యంగ్ మ్యాన్ ఆన్సర్డ్, ఈ యువకుడు దానికి ఈ విధంగా సమాధానం చెప్పాడు, నేను ఏ విధంగానూ మారను, నువ్వు ఇలా చెప్పినా అలా చెప్పినా కూడా నేనేమి దానికి ఏమి స్పందించను, నేను దాన్ని లైట్గానే తీసుకుంటాను అని చెప్తున్నాడు. నథింగ్ విల్ ఎఫెక్ట్ మీ ఇన్ ఎయిదర్ కేస్. ఈ జన్మలోనే నీకు మోక్షం వస్తుందని చెప్పినా నేను మార్పు రాదు నాలో, ఇంకా చాలా జన్మలు పడతాయి నువ్వు మోక్షానికి రావడానికి అని నువ్వు చెప్పినా, ఈ రెండు సమాధానంలో ఏ సమాధానం చెప్పినా కూడా నాకేం పెద్ద వ్యత్యాసం కనిపించదు, నేనేమీ స్పందించను అన్నాడు. అప్పుడు వెంటనే బాబా అన్నాడు, అటువంటిప్పుడు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగావు? ఆ ప్రశ్న అడగకూడదు కదా నువ్వు. నీకు ఎప్పుడు వస్తుందో నీకు అనవసరం. నీకు అనవసరమైనప్పుడు నాకు బాబాని ఈ జన్మలోనే వస్తుందా నాకు మోక్షం, లేకపోతే ఇంకా చాలా జన్మలు పడతాయా అని ప్రశ్న అడగడమే ఉత్పన్నం కాదు. నువ్వు దాని గురించి నిర్లిప్తతో ఉంటే అసలు ఆ ప్రశ్న అడుగుండేవాడో కాదు. ఆ ప్రశ్న అడిగావంటే నీకు ఆతృత ఉంది, ఈ జన్మలో అవుతానా ఇంకా చాలా జన్మలు పడతాయా అని నీకు ఆతృత ఉంది. దాన్ని బట్టి నీలో మార్పులు కూడా వస్తాయి. కానీ నువ్వు చెప్పడం మాత్రం దానివల్ల నేనేమి రియాక్ట్ అవ్వను, స్పందించను అని చెప్తున్నావు. కానీ అది ఉంది కాబట్టి నువ్వు అడగవలసిన ప్రశ్న సందర్భం ఏర్పడింది అని చెప్పి బాబా అంటున్నారు. దెన్ ఫర్గెట్ యువర్ క్వశ్చన్ ఆల్టుగెదర్. అంచేత నువ్వు అడిగిన ప్రశ్న పూర్తిగా మర్చిపో. అటువంటి ప్రశ్న వాళ్ళు ఇంకెప్పుడు అడగకు. నీకు నా సమాధానంతో నీకేం సంబంధం లేదు అంటున్నావు కదా, ఎటువంటి సమాధానం ఇచ్చినా కూడా నేనేమి రియాక్ట్ అవ్వను, నాకు దాంతో సంబంధం లేదు. నేను ఇచ్చే సమాధానంతో నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ప్రశ్న అడగడమే అక్కర్లేదు. దాన్ని మర్చిపో, నువ్వు అడిగినట్టే మర్చిపో, ఈ సమాధానాన్ని కూడా మర్చిపో అని చెప్తున్నారు. దెన్ ఫర్గెట్ యువర్ క్వశ్చన్ ఆల్టుగెదర్. దిస్ మచ్ ఈజ్ సర్టెన్ దట్ ది ట్రూత్ ఈజ్ ఇన్ఫినిట్లీ మోర్ యాంగ్షియస్ టు రివీల్ ఇట్ సెల్ఫ్ త్రూ యూ. నిజానికి భగవంతుడే నీ ద్వారా తను తాను తెలుసుకొని ఆతృత ఆయనకే ఎక్కువ ఉంది, నీకంటే ఎక్కువ ఉంది భగవంతుడికి. నేనే భగవంతుడిని అని స్థాయికి తీసుకురావడానికి ఈ ఆత్మలన్నింటినీ కూడా, జీవాత్మలన్నింటినీ కూడా భగవంతుని స్థితికి చేర్చడానికి వీళ్ళకంటా కూడా, ఈ జీవాత్మల కంటా కూడా పరమాత్మకే ఎక్కువ ఆతృత ఉంటుంది. వీళ్ళందరినీ ఎప్పుడు నేను ముక్తి మోక్ష స్థితికి తీసుకొస్తాను, ఎప్పుడు గాడ్ రిలేషన్ ఇస్తాను అనే ఆతృత భగవంతుడికి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ట్రూత్ అంటే గాడ్. దిస్ మచ్ ఈజ్ సర్టన్, ఇది మాత్రం తథ్యం, నిజమైంది. ఏమిటంటే దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్లీ మోర్ యాంగ్షియస్. భగవంతుడే ఎక్కువ ఆతృత ఉంటాడు దేనికిట? టు రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ యూ. నీ ద్వారా తను తాను తెలుసుకోవడానికి భగవంతుడికి ఎక్కువ ఉత్సాహంగా ఉంది. తను తాను తెలుసుకోవడం అంటే భగవంతుడు తను తాను నీ ద్వారా తెలుసుకోవడం. భగవంతుడిగా తెలుసు ఆయన భగవంతుడని, కానీ నీ ద్వారా, నీ జీవాత్మ ద్వారా నేనే భగవంతుడిని అని చైతన్యం నీకు తీసుకురావడంలో భగవంతుడికి ఎక్కువ, నీకంటే ఎక్కువ ఆతృత, ఉత్సాహము ఉన్నాయి. నీకు తక్కువ ఉన్నా కూడా భగవంతుడికి ఇంకా ఎక్కువ కంగారు ఉంటుంది. ఎప్పుడు చేసేద్దాం వీళ్ళందరినీ గాడ్ రిలేషన్కి, నా స్థితికి ఎప్పుడు తీసుకొస్తామా అని చెప్పి ఆ భగవంతుడికి ఎక్కువ ఆతృత ఉంటుంది అంటున్నారు. ది గాడ్ ఈజ్ ఇన్ఫినిట్లీ మోర్ యాంగ్షియస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ యూ అండ్ త్రూ ఎవ్రీ వన్. త్రూ యూ అంటే ఇతను ఒక్కడే అనుకుంటారని, నీ ఒక్కడి ద్వారానే కాదు, మొత్తం అందరి ద్వారా తను తాను తెలుసుకుని స్థితికి తీసుకురావాలని భగవంతుడు ఎక్కువ ఆతృతగా ఉంటాడు. ఆయన ఎక్కువ కంగారు పడుతూ ఉంటాడు, ఎక్కువ తొందరగా చేయాలి వీళ్ళందరినీ, నేనే భగవంతుడు నేను స్థితి తీసుకురావాలని.
త్రూ యూ అని చెప్పి నీ ద్వారా అని చెప్పి నీ ద్వారా ఒకళ్ళ ద్వారానే కాదు మీ అందరి ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్క జీవాత్మ ద్వారా తను తాను తెలుసుకోవడానికి అంటే నేనే భగవంతుడిని అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేర్చడానికి ఈ ఆత్మలన్నీ కూడా ఇండివిజువలైజ్ సోల్స్ అంటారు వీటిలన్నింటినీ, లేకపోతే జీవాత్మ అనొచ్చు. జీవాత్మలన్నింటినీ కూడా పరమాత్మ స్థితికి చేర్చడానికి భగవంతుడే ఇంకెక్కువ ప్రయాసపడుతూ ఉంటాడు. అంచేత ఇందాక పైన చెప్పారు, నిజాయితీతో ఉన్న భగవదన్వేషి ఎక్కడ ఉంటాడు అని చెప్పి భగవంతుడు వెతుక్కుంటూ ఉంటాడు. నిజాయితీతో ఉన్న అన్వేషకుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఎలా చేరుకోవాలని వీడి తాపత్రపడుతుంటే ఇంతకంటే ఎక్కువ తాపత్రతో భగవంతుడు ఉంటాడు. ఇలాంటి చేపలు ఎక్కడ దొరుకుతాయని నిజాయితీతో ఉన్న భగవదన్వేషణకు ఎక్కడ దొరుకుతాడని చెప్పి వెతుక్కుంటూ ఉంటాడు భగవంతుడు. చేత ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నీకంటే ఎక్కువ ఉత్సాహం భగవంతుడికి ఉంది, తనలో ఐక్యం చేసుకుందుకు నీ ద్వారా తాను తెలుసుకోవడానికి అని చెప్తున్నారు. రివీల్ ఇట్స్ త్రూ యూ అండ్ త్రూ ఎవ్రీవన్, దెన్ యువర్ సీకింగ్ ఇట్ విల్ విత్ అట్మోస్ట్ ఎఫర్ట్స్. నువ్వు అన్వేషకుడా, నువ్వు వెతకడం పెద్ద ప్రసక్తి కాదు, ఆయన ఆతృత, ఆయన ప్రయత్నం. అందుకే అవతారం కింద జన్మించి ఎన్నో కష్టాలు ఓర్చి మనకంటే ఎక్కువ కష్టాలు, మన కష్టాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని మనని ఈ స్థాయిలు పెంచి క్రమేపీ గ్రాడ్యువల్గా పెంచుతారు. ఒక జన్మలో కొంత అవుతుంది, ఇంకో జన్మలో ఇంకొంచెం అవుతుంది. ఎంత పెరిగామో మనకు అనవసరం, మనకి ఏమీ అవసరం, మనం పెరగాల్సింది ఉంది అనే గోల్లే మనకి ధ్యేయం అవ్వాలి తప్ప ఎంత దూరం వచ్చాను, ఇంకా ఎంత దూరం ఉంది, ఎంత దూరం వచ్చేసాను, ఇంకా కొంచెమే దూరం ఉందా, చాలా దూరం ఉందా, నా ప్రయాణం ఇవన్నీ ప్రశ్నలు ఉద్భవించడం లోపల చేరకూడదు. మనకి గుడ్డెత్తి చేలో పడినట్టు మన ప్రయాణం చేస్తూ ఉన్నాయి, జీవన ప్రయాణం ఆయన అంతిమ స్థితికి చేరుకునే వరకు కూడా. మనుషులు ఏమైనా తెలిసిపోతే కూడా అహంకారానికి దారితీస్తాయి. చేత మస్తులు అలాగే ఉండేవారు, వాళ్ళకి ఉన్మత్తులు, భగవదోన్మత్తులు. ఆ మత్తు స్థితిలో ఉన్నా కూడా గాడ్ రిలేషన్ రాదు, నార్మల్ కాన్షియస్నెస్ తీసుకురావాలి. చేత మైండ్ స్లో డౌన్ ఇస్ మస్త్ అన్నారు, మైండ్ స్లో అయిపోయింది మస్తులకి. చేత మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకొచ్చారు బాబా, మస్తులందరినీ కూడా తన దగ్గర ఉంచుకుని. మనందరికీ ఆ స్టోరీ తెలుసు, మస్తు వర్క్ ఎంత బాగా చేశారు బాబా. ఎందుకంటే మైండ్ స్టాప్డ్ ఈజ్ గాడ్, మైండ్ స్లో డౌన్ ఈజ్ మస్త్, మైండ్ ఫాస్ట్ వర్కింగ్ ఈజ్ మ్యాడ్. ఈ నిర్వచనం బాబా చెప్పారు. స్లో అయిపోయింది వాళ్ళ మైండ్. ఆ స్లో అయిపోయిన మైండ్ని నార్మల్ మనంతా ఎలా ఆలోచిస్తున్నా ఆలోచన చేయగలిగే స్థితికి వాళ్ళకి తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళకి పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి తన సమక్షంలో తన పర్యవేక్షణలో కలిగేటట్టు మస్తుల యొక్క ఉద్ధరణ కూడా బాబా చేశారు. అంటే రియల్ సీకర్ మస్తు, కానీ దురదృష్టవశాత్తు ఆ మత్తులో పడిపోయి ఎక్కడేసో గోంగలి అంటే అక్కడే స్టక్అప్ అయిపోయి ఉన్నాడు. అది స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేకుండా పోయింది. అటువంటి వాళ్ళే మస్తులు. వాళ్ళందరినీ ఆ స్టక్అప్ అయిపోయిన ఆత్మలన్నిటికీ కూడా మళ్ళీ మేల్కొల్పు చేసి వాళ్ళ నార్మల్ మైండ్ స్టేట్కి తీసుకొచ్చి మనసు నార్మల్గా పనిచేసేటట్టు చేసి వాళ్ళ పురోగతి కల్పించారు బాబా. అంచేత ఆయనది బాధ్యత ఎక్కువ మన బాధ్యత కంట. అంచేత ఆయన బాధ్యత ఎలాగ ఉంది కాబట్టి మన బాధ్యత విస్మరించకూడదు, మనం చేసే బాధ్యత మనం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎప్పుడు ఎక్కడ ఇవన్నీ ప్రశ్నలు స్మరించకూడదు, మనం చేసుకుంటూ పోవడమే అంతే. తామరకమైన నీటి బుట్టలా బతకమన్నారు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా భగవంతుడిని ఆరాధిస్తూ ఆయన్నే తలుచుకుంటూ ఎప్పటికో చేరుకుంటాం అనే ఉద్దేశంతో నువ్వు చేయవలసిన కర్తృత్వం, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేయవలసినవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం చేయవలసిందే. ఇందులో చెప్పిన కర్మ సిద్ధాంతం వద్దని చెప్పలేదు, అన్ని ఇజమ్స్లో కూడా చెప్పారు. అందులో హిందూయిజంలో కృష్ణుడుగా వచ్చినప్పుడు కూడా చెప్పారు బాబా. అంచేత త్రూ యూ అండ్ త్రూ ఎవరీవన్, దెన్ యు ఆర్ సీకింగ్ ఇట్ విత్ అట్మోస్ట్. ఈవెన్ వాంటింగ్ ట్రూత్ ఈజ్ ఎన్ అన్వాంటెడ్ వాంట్ అన్నారు. భగవంతుడు కావాలని కోరుకోవడం కూడా ఒక కోరికే అని చెప్పారు. భగవంతుడు కావాలని కోరిక కూడా మనకు ఉండకూడదు.
ఆ కోరిక లేకుండా భగవంతుని చేరుకోవడమే మన గమ్యం అని లోపల ఒక ఉద్దేశం ఉండడం తప్పులేదు. కానీ అది ఒక కోరిక కింద చేసి ఈ జన్మలో నేను భగవంతుల్లో ఐక్యం అవ్వకపోతే చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, ఇలాంటివి అనమాట. అటువంటి కోరికల్లో ఉండకూడని కోరికల్లో మోక్షం కావాలని కోరిక కూడా తప్పే, అది కూడా కోరికే అని చెప్తారు బాబా. ఈవెన్ వాంటింగ్ గాడ్ ఈజ్ అన్ అన్వాంటెడ్ వాంట్. ఈవెన్ వాంటింగ్ ట్రూత్ అన్నారు, ట్రూత్ బదులు గాడ్ అని చెప్పాను నేను. ట్రూత్ అంటే గాడే, ట్రూత్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, క్యాపిటల్ లెటర్ ట్రూత్ కాబట్టి. అయితే ఈవెన్ వాంటింగ్ గాడ్ ఈజ్ అన్ అన్వాంటెడ్ వాంట్. అది అనవసరమైన కోరికే, అక్కర్లేని కోరికే. భగవంతుడు కావాలని కోరిక కూడా అక్కర్లేని కోరికే. ఆ కోరిక లేకుండానే మన పురోగమించడానికి ఆయన మన ఎలా నడుచుకోమన్నారో అలా నడుచుకోవడానికి ప్రయత్నించాలి తప్ప అదే ఒక కోరిక కింద మనం మార్చుకోకూడదు. చేత ఈవెన్ వాంటింగ్ గాడ్ ఈజ్ అన్ అన్వాంటెడ్ వాంట్ అండ్ ట్రూత్ ఈజ్ ఫార్ బియాండ్ వాంటింగ్. నిజమైన కోరికలో కోరిక ఉండదు, భగవంతుడు కావాలని కోరిక ఉండదు. భగవంతుడు కావాలని తపన ఉంటుంది తప్ప కోరిక ఉండదు. అంటే ఫైనల్ గోల్ తెలిసిపోయింది, అటు ఆ దిశగా తను ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కానీ నాకు భగవంతుడు కలగగానే నాకు ఇప్పుడే ఇచ్చే మోక్షం అని అడిగాడంటే అది కోరిక అయిపోతుంది. భగవంతుడు కనిపించాడంటే ఆయన తెలుసు మనకి ఎప్పుడు ఇవ్వాలి మోక్షం. మళ్ళీ ఆయన వచ్చిందని నాకు ఎప్పుడు ఇస్తావు, ఈ కుర్రాడు అదే అడిగారు కదా పైన, నాకు ఎప్పుడు ఇస్తావు మోక్షం, ఈ జన్మలోనైనా ఇంకా జన్మలు పడతాయా అని అడిగావంటే నీకు అది కోరికే. నాకు తొందరగా ఇచ్చేయి మోక్షం అని అడిగినా కూడా కోరికే. అది నీ వంతు కాదు, నీ వంతు కాదు. నీ వంతల్లా నువ్వు చేసుకుంటూ పోవడమే అంతే. అయితే ఈవెన్ వాంటింగ్ ట్రూత్ ఈజ్ అన్ అన్వాంటెడ్ వాంట్ అండ్ ట్రూత్ ఈజ్ ఫార్ బియాండ్ వాంటింగ్. నిజంగానే భగవంతుడు కావాలని వాడు ఎప్పుడు కూడా ఏ కోరిక లేకుండా ఉంటాడు, కోరికలకు అతీతుడై ఉంటాడు నిజమైన భగవదన్వేషి. యూ కెనాట్ డిమాండ్ ట్రూత్. నాకు భగవంతుడు వచ్చి ఇచ్చి తీరాను, ఈ జన్మలోనే ఇచ్చేయి అని చెప్పేసి నువ్వు ఒత్తిడి చేయడానికి నీకు ఏ విధమైన అధికారం లేదు అంటున్నారు బాబా. యూ కెనాట్ డిమాండ్ అన్నారు. నువ్వు ప్రాధాయపడవచ్చు కానీ నేను డిమాండ్ చేసి ఇప్పుడే ఇచ్చాను, నన్ను చాలా కష్టపడ్డాను నీ గురించి, ఎన్నో జన్మలు ఎత్తాను, ఇప్పుడు కూడా నీ గురించే బతుకుతున్నాను, అంచేత నీ గురించే మరణిస్తున్నాను, ఇంకా నాకు జన్మలు వద్దు, ఇప్పుడే ఇచ్చేయి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చికాకు పెట్టడం కూడా అది ఒత్తిడి చేస్తే వచ్చేది కాదు. అది భగవంతుడిని ఒత్తిడి చేస్తే వచ్చేది కాదు. మనం ఆయన అనుసరించి ఆయన ఆయనకి సరెండర్ అయిపోతేనే వస్తుంది అది. అయితే యూ కెనాట్ డిమాండ్ గాడ్, ఇట్ డాన్స్ అన్అవేర్స్. నీకే తెలియకుండా నీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు ఆ స్థితికి చేరుకుంటావు. నువ్వు ఆ స్థితికి చేరుకున్నావు లేదో నీకే తెలియదు, ఇంకా జన్మలు పడుతుందని అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు సడన్గా ఈ జన్మలోనే నువ్వు భగవంతుడు అయిపోతావు అని చెప్తున్నారు. అన్అవేర్స్ అంటే నీకు తెలియకుండానే, అది నీకు తెలియకుండానే నీలో ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. భగవంతుని యొక్క స్థితి నీలో ప్రవేశిస్తుంది, ఉద్భవిస్తుంది, నువ్వే భగవంతుడు అయిపోతావు నీకే తెలియకుండా. అంచేత అడగవలసిన పని లేదు. మరి ఏ స్థితిలో ఉన్నావు, ఎంత దూరంలో ఉన్నావు అని ప్రశ్నలు కూడా అడగడం సమంజసం కాదు. ఆయన డిమాండ్ చేయడం సమంజసం కాదు, కోరుకోవడం కూడా సమంజసం కాదు. ఇవన్నీ కోరుకోకూడదు, డిమాండ్ చేయకూడదు, మనం ఏ స్థితిలో ఉన్నామో అడగకూడదు. ఈ మూడు కూడా బాబా చెప్పారు. అంచేత ఈవెన్ వాంటింగ్ ట్రూత్ ఈజ్ అన్ అన్వాంటెడ్ బట్ అండ్ ట్రూత్ ఈజ్ ఫార్ బియాండ్ వాంటింగ్. యూ కెనాట్ డిమాండ్ గాడ్, ఇట్ డాన్స్. ఆ స్థితి ఇట్ డాన్స్ ఆటోమేటికల్ అన్వేస్. దానంతటా అదే నీకు తెలియకుండానే ఒక్క క్షణంలో వచ్చేస్తుంది భగవంతుని మీద చేరుకునే స్థితి. ది వే లైస్ త్రూ సక్సెసివ్ అంటున్నారు. అంటే గ్యాప్ ఉండకూడదు ఇక్కడ, ఒకదాని తర్వాత ఒకటి పరంపర, మధ్యలో ఏదో కొంత గ్యాప్ ఇచ్చి తర్వాత చూసుకుందాంలే, మరి కొంత సాధించాం మిగిలిన తర్వాత వచ్చి జన్మలో సాధిస్తాం, అలా ఉండకూడదు. అంచేత ఇట్ షుడ్ బి కంటిన్యూస్. ఏమిటిట ది వే అంటే ఆధ్యాత్మ మార్గం, లైస్ త్రూ సక్సెసివ్ అంటే పరంపర, అన్కండిషనల్ అంటే ఏ షరతు లేని. షరతులు పెట్టినట్టు ఈ జన్మలోనే ఇస్తే నేను భగవంతుని పరంగా జీవిస్తాను అన్నాం కాదు, కండిషన్ పెట్టకూడదు. చేత అన్కండిషనల్
సక్సెసివ్ అంటే పరంపర కింద, అన్కండిషనల్ అంటే ఏ షరతులు లేని, ఒక షరతు కూడా పెట్టకుండా సరెండరెన్స్, భగవంతుడికి అంకితం అయిపోవడం, సరెండర్ అయిపోవడం, సరెండరెన్స్ టు ది పెర్ఫెక్ట్ మాస్టర్. సద్గురువుకి నిష్కారణంగా ఏ కారణం లేకుండా, ఏ కండిషన్ పెట్టకుండా కంటిన్యూస్గా సరెండర్ అయిపోవడం. ఇక్కడ సక్సెసివ్ అని ఎందుకన్నారంటే, ఒక జన్మలోనే పర్ఫెక్ట్ మాస్టర్కి కాంటాక్ట్ వస్తే గాడ్ రిలేషన్ వచ్చేస్తుంది అనుకోకూడదు. ఈ జన్మలో ఒక పర్ఫెక్ట్ మాస్టర్ మళ్ళీ ఇంకో జన్మలో కూడా ఇంకో పర్ఫెక్ట్ మాస్టర్తో రావడానికి ఆస్కారం ఉంది. అంచేత సక్సెసివ్ అని వాడు ఉపయోగించారు బాబా. అలాగనుకోవచ్చు, లేకపోతే ఒక సద్గురువే కదా 5-6 సద్గురువు దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి కూడా అవసరం ఉంటుంది. గుస్తాజీ అలాగే 2-3 సద్గురువులు అయిన తర్వాత బాబా దగ్గరికి వస్తారు. ఆయన పర్ఫెక్ట్ మాస్టర్స్ అయిన తర్వాత అవతార దగ్గరికి వస్తారు గుస్తాజీ. ఇంకొకతను ఉన్నాడు, అతను కూడా అంతే. ఖైకోబాద్ కూడా అంతే. గుస్తాజీ ఎవరు, ఖైకోబాద్ ఎవరు, 3-4 సద్గురువుల దగ్గర అయిన తర్వాత బాబా దగ్గరికి వస్తాడు గుస్తాజీ. ది వే లైస్ త్రూ సక్సెసివ్ అన్కండిషనల్ సరెండరెన్స్ టు ది పర్ఫెక్ట్ మాస్టర్. షరతులు లేని విధేయత, సరెండరెన్స్ అంటే పాదాక్రాంతుడు అయిపోవడం ఎవరికి, సద్గురువుకి. అది ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎందరో సద్గురువులకి నువ్వు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అగైన్ రిమెంబర్, అని ఇంకో విషయం తప్పకుండా గుర్తుపెట్టుకో. ఆ కుర్రాడికి చెప్తున్నాడు, ఈ అడిగిన ప్రశ్న కుర్రాడికి, ది పాత్ ఈజ్ స్లిప్పరీ. ఆధ్యాత్మ మార్గం చాలా జిగురు పాలం వంటిది అన్నారు కదా, అలాగే జారుడు బండ లాంటిది. అది పైకి ఎక్కుతుంటే జారిపోయి కిందకి వచ్చేస్తావు. ఎంతో పైకి ఎక్కుతావు, అంత పైకి ఎక్కిన తర్వాత బడేయాలని జారిపోయి కిందకి లోయెస్ట్ స్టేజ్కి వచ్చేస్తావు. అంటే స్లిప్పరీ, చాలా ప్రమాదం. అది ఎక్కడ జారకుండా చూసుకోవాలి. జారుడు మెట్లేదు, జారుడు మెట్లు కాబట్టి స్లిప్పరీ అన్నారు. ది పాత్ ఈజ్ స్లిప్పరీ. ఆధ్యాత్మ మార్గం అన్నది జారుడు బండల్ లాంటిది. గాడ్ యువర్ సెల్ఫ్ అగెన్స్ట్ పోజింగ్. అంచేత నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను, సరెండర్ అయిపోయాను, ఇక్కడ నాకు వచ్చేస్తుంది మోసం అని చెప్పి నువ్వు లోపల అటువంటి భావాలు ఏమైనా పెట్టి పోజు కొడుతుంటే ఆ పోజు మానేయి, స్టాప్ పోజింగ్ అన్నారు. గాడ్ యువర్ సెల్ఫ్ ఎగెన్స్ట్ పోజింగ్. అంచేత నీకు అహంకారం చోటు చేసుకోకుండా కాపాడుకో. నా పురోగతి బాగా ఎక్కువగానే ఉంది, నా సక్సెసివ్ రేటు, సరెండరెన్స్, ప్రోగ్రెస్ అంది స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మ మార్గంలో నా స్థాయి చాలా ముందుకే ఉంది అని నువ్వు ఒప్పుకోవడం కూడా అది పోజింగ్ అవుతుంది. ఏ స్థాయిలో ఉన్నావు నీకే తెలియదు. ఆధ్యాత్మ మార్గం అసలే జారుడు బండ లాంటిది. అంచేత అటువంటి ఆలోచనలు నీ మనస్సులోకి రానియద్దు అన్నారు. చేత గాడ్ యువర్ సెల్ఫ్ ఎగ్నెస్ట్ పోజింగ్, ఇట్ ఈస్ ది వర్స్ట్ థింగ్. హిపోక్రేట్ అనమాట. నువ్వు ఇంకంత ఎత్తులకి ఎదగకుండా ఎత్తులకి ఎదిగిపోయాను అని అనుకోవడం. ఆయన అంగీకరించాలి తప్ప మనం చెప్పుకుంటే ఏం లాభం అది. అంచేత మనం చెప్పుకుంటే అయ్యేది కాదు. ఆయన మనకి అంగీకరించి ఆయన గుర్తించి మనం తీసుకోవాలి. చేత ఆయన తెలిసి ఎప్పుడు మన గోల్కి ఇది తీసుకెళ్ళాలి. అంచేత ఇట్ ఈస్ ది వర్స్ట్ థింగ్ అన్నారు. ఇది పోజ్ చేయడం, పోజ్ కొట్టడం అనేది చాలా వర్స్ట్ థింగ్. గర్వం పెరుగుతుంది అనమాట. అదేమంటారు, దాన్ని అహంకారం పెరుగుతుంది. లెట్ ది ల్యాంప్ ఆఫ్ ఆనెస్టీ ఎవర్ బర్న్ విదిన్ యూ. ఇప్పుడు కూడా నిజాయితీ అన్న జ్యోతి నీలో ఎప్పుడూ వెలుగుందుతూ ఉండాలి. ఆ నిజాయితీ అనే జ్యోతిని ఆర్పేకు. నిజాయితీతోటి జీవించు, సిన్సియర్గా జీవించు. నువ్వు చేసే కర్తవ్యం ఒక అన్వేషకుడి కింద, ఒక భక్తుడి కింద నీ కర్తవ్యం చేసుకుంటూనే పో. లెట్ ది ల్యాంప్ ఆఫ్ ఆనెస్టీ ఎవర్ బర్న్, ఎవరంటే ఆల్వేజ్ అని, విదిన్ యూ. నీలో ఈ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఏ జ్యోతి? ఆ జ్యోతి పేరు ఆనెస్టీ. ఆనెస్టీ అంటే నిజాయితీ. నిజాయితీ అనే జ్యోతి నీలో అంతర్గతంగా ఎప్పుడు వెలుగొందుతూనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. బీ సిన్సియర్ ఇన్ యువర్ సీకింగ్. ఈ సీకింగ్లో కూడా నువ్వు నిజాయితీతో ఉండాలి. ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నాకు భగవంతుడే కావాలి. ఓ ప్రహ్లాదుడికి ఎన్నో పరీక్షలు పెట్టారు, అన్ని పరీక్షల్లో నగ్గాడు.
నాకు భగవంతుడు మాత్రమే కావాలి. నాలుగు కోసేస్తానా, చంపేస్తానా, తక్కువ సొంత తండ్రి. ఆ తండ్రి నువ్వు మా నారాయణ అన్నావుంటే నాలుగు కోసేస్తాను, చంపేస్తానని చెప్పి నువ్వు ఏదైనా చేసుకోను, నేను మాత్రం నారాయణ అన్నకు మారను. నాకు నారాయణే కావాలి, భగవంతుడే కావాలని చెప్పి అది అంత సిన్సియర్గా ఉండాలి. అండ్ బీ సిన్సియర్ ఇన్ యువర్ సీకింగ్. నీ అన్వేషణలో కూడా నువ్వు నిజాయితీతోటి ఉండు. భగవద్ అన్వేషణలో కూడా నువ్వు నిజాయితీతో ఉండు. ఎక్కువ ఆశించుకు, ఎక్కువ పోజు కొట్టుకు, ఇప్పుడేమని డిమాండ్ చేయకు. అది ఒక కోరిక కింద పెట్టుకుని ఈ కోరిక తీరాలి నువ్వు అని చెప్పి బలవంత పెట్టుకు. నీ పనిలా నువ్వు చేసేది నువ్వు చేయవలసింది చేసుకుంటూ పోవడమే. చేత బీ సిన్సియర్ ఇన్ యువర్ సీకింగ్. మై నజర్ ఈజ్ ఆన్ యూ. నా యొక్క దృష్టి నీమే ఎప్పుడో పడింది. నా దృష్టి నీమి పడింది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావని అన్నావు. లేకపోతే ఆయన దగ్గరికి, బాబా దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు ఈ కుర్రవాడి కిందే వచ్చారు. మై నజర్ ఈజ్ ఆన్ యూ, డోంట్ వర్రీ. ఇంత చెప్పేసి నువ్వేమి వర్రీ అవుతూ నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి బ్రహ్మాండమైన గుణపాఠం చెప్పారు. నీకంటే ఎక్కువ ఆతృత ఉంది భగవంతుడికి. చేత నీకు తక్కువే ఉంది ఆతృత. ఆయనకి ఎప్పుడు ఎంతమందిని అలా ఐక్యం చేసుకుంటామని చెప్పి వీళ్ళందరినీ ఎప్పుడు మారుస్తామని చెప్పి ఆయన వచ్చింది ఆయనకి. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకెన్ అని చెప్పి బాబా అన్నారు, డిక్లేర్ చేశారు. నేను బోధనలు చేయడానికి రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను అన్నారు. మన ఆత్మజాగృతి చేశారు. దీని ఫలితాలు చాలా టైం పడుతుంది, వెంటనే అయిపోదు. ఏదో స్విచ్ చేస్తే ట్యూబ్ లైట్ వెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా వెంటనే వెలిగి ట్యూబ్ లైట్లు వచ్చేసాయి ఇప్పుడు, అది వేరే సంగతి. అయినప్పుడు కూడా అలా స్విచ్ చేస్తే వెంటనే అయిపోయి పని కాదు ఇది. అది బీజం నాటపడింది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు ఎక్కడ అన్నది కూడా మనకి అంత అప్రస్తుతంగా ఉండాలి. ఎప్పుడు ఈ జన్మలోనేనా, లేకపోతే మళ్ళీ అవతారితో ఇంకో కాంటాక్ట్ ఉందా, ఈ ప్రశ్నలు మనలో ఉత్పన్నం అవ్వకూడదు అని చెప్తాను బాబా. అది బీ సిన్సియర్ ఇన్ యువర్ సీకింగ్. మై నజర్ ఈజ్ ఆన్ యూ, డోంట్ వరీ. ఏం బాధపడకు, నా దృష్టి నీపై పడింది, నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి కుర్రవాడికి పొరపాటున అడిగాడు, ఈ జన్మలోనే ముక్తిస్తానని. అడిగినందుకు ఇంత బ్రహ్మాండమైన సమాధానం కుర్రవాడికి బాబా ఇచ్చారు. లేదంటే ఊరికే అడిగాను, నాకు దాంతో ఏం ప్రసక్తి లేదు, నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇచ్చినా తర్వాత ఇచ్చినా కూడా నేను పెద్ద రెండో ఒకటే నాకు అని చెప్పి అన్నాడు. కానీ అలా అన్నవాడు అసలు నువ్వు ఎందుకు అడిగావు అని అడిగాడు. నిజంగానే అది ఆ స్థాయి నీకుంటే నువ్వు అడుగుండేవాడు కాదు. నీకు మన లోపల మెదులుతోంది, ఇంక ఈ జన్మలోనే ముక్తిస్తాడా లేక టైం పడుతుందా అన్న ప్రశ్న నీలో మెదులుతోంది కాబట్టి నువ్వు అడిగావు అని చెప్పి ఈ విషయాలన్నీ బాబా అతనికి ఒక గుణపాఠం నేర్పారు. ఎక్స్ప్లెయినింగ్ టు వన్ ఉమెన్ డివోటీ అబౌట్ స్లాండర్. స్లాండర్ అంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద చాడీలు చెప్పడం, వాళ్ళ సమక్షంలో కదా పరోక్ష నింద అనమాట. పరోక్ష నింద. ఆ పరోక్ష నింద గురించి నాకు అసలు పరోక్ష నింద చేసే అలవాటే లేదండి ఆవిడ కూడా ఇలాంటి సమాధానం చెప్పారు. ఆ స్లాండర్ గురించి బ్యూటిఫుల్ డిస్కోర్స్ ఇచ్చారు బాబా. అది రేపు థర్స్డే అది చెప్పుకుని ఇంకా కొన్ని కొత్త విషయాలు చెప్పుకుందామండి. ఈరోజు టైం అయింది కాబట్టి ఒక 5 నిమిషాల ముందరే, ఎందుకంటే అది ఎలాగ కంప్లీట్ అవ్వదు కాబట్టి ఈ పరోక్ష నింద గురించిన బ్రహ్మాండమైన డిస్కోర్స్ బాబా ఇచ్చింది ఎక్స్ప్లెనేటరీ నోట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రేపు థర్స్డే మీకు షేర్ చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబాకి, ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మేము విరమిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.